ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఆలస్యం చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, జిల్లా మెజిస్ట్రేట్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? జిల్లా మెజిస్ట్రేట్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? సో ఆన్సర్ వచ్చేసి సి, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తాడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలో పార్లమెంటరీ విధాన స్థానంలో అధ్యక్ష తరహా ప్రతిపాదించడానికి కారణం? సో ఆన్సర్ వచ్చేసి డి ఆప్షన్. ఆన్సర్ డి. పరిపాలనలో అవినీతి, అసమర్థత, ప్రజల్లో అసంతృప్తి కలుగజేయుట. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులకు ఆదేశక సూత్రాలకు మధ్య గల విరోధమునకు కారణము? సో ఆన్సర్ డి ఆప్షన్. ముందు చూపున్న నాయకులు లేకపోవుట. నెక్స్ట్ వన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధి ఏమిటి? సో ఆన్సర్ బి ఆప్షన్. ఆన్సర్ ఆప్షన్ బి, ఒక సలహా సంఘం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించుట అసాధ్యం ఎందువలన? ఆన్సర్ ఆప్షన్ బి. రాష్ట్రపతి ఆజ్ఞ ద్వారా పంపకం నిర్ణయించును. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దులలో మార్పులు చేయునది? సో ఆన్సర్ ఆప్షన్ ఏ, సంబంధిత రాష్ట్రం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఆదేశ సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్ 41లో లేనిది? సో ఆన్సర్ ఆప్షన్ డి, ప్రభుత్వపు సహాయపు హక్కు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ క్రింది ఏ రాష్ట్రంలో ద్విశాసనసభలు ఏ రాష్ట్రంలో లేవు? సో ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్లో లేవు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు 311 నిబంధన కింద ఇవ్వబడిన సంరక్షణ క్రింది వానిలో దేనికి వర్తించదు? సో ఆన్సర్ ఆప్షన్ ఏ, హోదాలో తగ్గుదల జరిగినప్పుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అవశిష్ట అధికారం కలిగినది? సో ఆన్సర్ ఆప్షన్ ఏ, కేంద్రం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? సో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆన్సర్ ఆప్షన్ ఏ, పంచాయతీలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ క్రింది వానిలో ఆదేశిక సూత్రాలు ఏవి? సో ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ: గోవధ నిషేధం, ఉమ్మడి పౌరస్కృతి, మద్యపాన నిషేధం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? సో ఆన్సర్ ఆప్షన్ బి, మున్సిపాలిటీలకు సంబంధించింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సముద్ర తీరం లేని నగరం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ సి, బెంగళూరు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ క్రింది వానిలో ఆఫ్రికాలో పెద్ద నగరం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ బి, కైరో. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ క్రింది వానిలో బాంజీబార్ దేవి దేనికి ప్రసిద్ధి? సో ఆన్సర్ ఆప్షన్ ఏ, లవంగాల ఉత్పత్తికి ప్రసిద్ధి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వానిలో ద సుడాన్ రాజధాని ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జూబా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇటీవల అమెరికా క్యూరియాసిటీ అనే వ్యోమనౌకను ఏ గ్రహంపైకి పంపించింది? సో ఆన్సర్ ఆప్షన్ బి, అంగారకుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇటీవల ఏ దేశం వికీలీక్స్ వ్యవస్థాపకుడు అస్సాంజేకు ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించింది? సో ఆన్సర్ ఆప్షన్ బి, ఈక్వెడార్.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి కాలం ఎంత? సో ఆన్సర్ ఆప్షన్ డి. 65 ఏళ్ళు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? సో ఆన్సర్ ఆప్షన్ ఏ. పంచాయతీలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో ఆదేశిక సూత్రాలు ఏవి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. గోవధ నిషేధం, ఉమ్మడి పౌర స్మృతి, మద్యపాన నిషేధం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? సో ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ మున్సిపాలిటీలకి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గేట్వే టు ది ఇండియాగా పేరు పొందిన నగరం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈజిప్ట్ రాజధాని ఏది? సో ఆన్సర్ ఆప్షన్ బి కైరో. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాంజిబార్ దీవి ఏ దేశంలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ టాంజానియాలో ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సూడాన్ రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఖర్టూమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ ఏ. అట్లాంటిక్ మహాసముద్రం. ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రధాని పదవి భావనను ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది? సో ఆన్సర్ ఆప్షన్ ఏ. బ్రిటన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో తప్పు జత ఏది? సో ఆన్సర్ ఆప్షన్ డి. ఏది కాదు, అన్నీ కరెక్ట్ ఆప్షన్స్, అన్నీ కరెక్ట్ ఆన్సర్సే. సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలను నిర్మించాడు. సిపి బ్రౌన్ తెలుగులో మొదటి నిఘంటువును రూపొందించాడు. మన్రో రైతార్వి విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డింగో కుక్కలను ఏ దేశంలో చూడవచ్చు? సో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆస్ట్రేలియాలో చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాంతి సంవత్సరం దేనికి సంబంధించింది? సో ఆన్సర్ ఆప్షన్ బి. దూరంకి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కిరణజన్య సంయోగ క్రియ పద్ధతి జరిగే ప్రాంతం. సో ఆన్సర్ ఆప్షన్ డి. క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానవ చర్మంలో అత్యంత దట్టమైన భాగం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ బి. అరకాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని అధికరణం 212 ఏమి వివరిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ సి. శాసనసభ కార్యకలాపాలపై న్యాయస్థానాలు విచారణ జరపరాదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో అధికరణం 231 ఏమి వివరిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ డి. 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టు నియమిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని అధికరణం 239 ఏమి వివరిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ డి. ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించుట. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని అధికరణం 243 ఏమి వివరిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ డి. 243 నుండి 243 వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ వివరిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని అధికరణం 243 ఏమి వివరిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ సి. 243 నుండి 243 వరకు నగరపాలక సంస్థలను వివరిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని అధికరణం 248 ఏమి వివరిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ సి. ఏ జాబితాలో లేని అంశాలపై పార్లమెంటుదే అధికారం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే
భారత రాజ్యాంగంలో అధికరణం 250 ఏమి వివరిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ బి, అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు పార్లమెంటుకు సర్వాధికారాలు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాము. సో మీరు మాత్రం డైలీ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.